ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా చెప్పేటువంటి విషయాలు మన జీవితంలో ఎంత అద్భుతంగా ఉపయోగపడతాయంటే, బాబా దక్షిణ అనేటువంటి దాంతో ఒక మూల సూత్రాన్ని చెప్పారు. ఆ మూల సూత్రం ఏంటంటే, నీవు ఎంత ఇవ్వగలుగుతావో అంత నువ్వు పొందుతావు. ఇచ్చినటువంటి వారికే పొందేటువంటి అర్హత ఉంటుందనేటువంటిది దాని అర్థం. అందుకనే బాబా భక్తుల నుండి దక్షిణ తీసుకొని వారికి ఇహపరమైనటువంటివి, ఆధ్యాత్మిక పరమైనటువంటివి రెండింటినీ కూడా వారు అనుగ్రహించేటువంటి వారు. మన శాస్త్రం కూడా చెప్తుంది కదా, నాదత్త ఉపతిష్టతే అంటే ఇవ్వకుండా ఏదీ లభించదు. ఈ తత్వము మనకు వ్యవహారంలో పారమార్థికంగా రెండింటిలో కనిపిస్తుంది. మన ప్రపంచ వ్యవహారాల్లో కూడా మనము ఎవరికైనా ఒకటి ఇస్తేనే ఇంకొక ఫలితాన్ని మనం పొందగలుగుతాం. వ్యాపారంలో 4 రూపాయలు పెట్టుబడి పెడితేనే పావుల లాభం తిరిగి వస్తుంది. అంటే ముందు ఇస్తేనే దాని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతాం. బ్యాంకులో కాకుండా ఇంట్లోనే డబ్బు పెట్టుకుంటే ఆ డబ్బు పెరగదు. బ్యాంకులోనో లేకపోతే వ్యాపారంలో పెడితేనే ఆ డబ్బు పెరుగుతుంది. అంటే నువ్వు పెట్టినటువంటి దానికి ప్రతిఫలాన్ని నువ్వు పొందుతావు. ఇది వ్యవహారంలో ఉన్నటువంటిది. అదేవిధంగా పారమార్థికంగా కూడా నీవు పారమార్థికంగా పెట్టేటువంటి పెట్టుబడి, నీ మనస్సు, తనువు, ధనం, వీటిని గనక నువ్వు పెట్టుబడిగా పెడితే పారమార్థిక మార్గంలో నీకు ఉన్నతమైనటువంటి స్థితి లభిస్తుంది. ఇది శాస్త్రం చెప్తున్నటువంటిది. బాబా శాస్త్రాల్లో ఉన్నాడా, వేదాల్లో ఉన్నాడా, ఇంకో దాంట్లో ఉన్నాడా అని చెప్పి అడుగుతారు కదా. బాబా ఎందులో లేకున్నా సరే శ్రీ సాయి బాబా అన్నింటిలో ఉన్నటువంటి సారాన్ని అద్భుతంగా తన యొక్క భక్తులకు రంగరించి పోశాడు. ఇది మనందరికీ కూడా గర్వకారణం. భగవంతుడు శాస్త్రాల్లోనో ఉపనిషత్తుల్లోనో ఇంకో దాంట్లోనో ఉంటే భగవంతుడు కాదు. మానవుల యొక్క జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వారే భగవంతుడు. ఈరోజు పాఠశాలలో గురువు తన దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల శ్రద్ధ కలిగి వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పి తనకున్నటువంటి జ్ఞానాన్ని, అవగాహనను మొత్తము కూడా విద్యార్థులకు దారబోస్తాడు. దానివల్ల గురువుకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. గురువు ఎప్పుడూ కూడా తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క శ్రేయస్సును చూస్తాడు. ఒక టీచర్ వద్ద కొన్ని వందల మంది విద్యార్థులు చదువుకొని బయటికి వెళ్తారు. వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థి కూడా ప్రయోజకుడు కావాలని మనస్ఫూర్తిగా ఆ ఉపాధ్యాయుడు కోరుకుంటాడు. అదేవిధంగా సద్గురువు కూడా తనను ఆశ్రయించినటువంటి వారిని పారమార్థికంగా, వ్యవహారికంగా రెండింటిలో కూడా వారి యొక్క ఉన్నతిని కోరుకుంటారు. ఎవరైనా సరే గురువును ఆశ్రయించిన తర్వాత ఏమీ పొందనటువంటి వారు ఎవరూ లేరు. అంతేకాదు, గురువు శాస్త్ర ప్రమాణాలను ఏ విధంగా ఆచరించాలి, ముఖ్యంగా సద్గురు శ్రీ సాయిబాబా శాస్త్ర ప్రమాణాలను మనం ఎంత సులువుగా పాటించాలి అనేటువంటి విషయాన్ని ఒక్క దక్షిణ రూపంలోనే మనకు తెలియజేశారు కదా. నువ్వు ఇవ్వగలిగినప్పుడే పొందేటువంటి అర్హత లభిస్తుంది. ఇది శాస్త్రం చెప్పినటువంటి మాట. మరి ఇంత అద్భుతమైనటువంటి సాధనను మనను ఎంత తేలికగా మనతో చేయించారు. ఎవరైతే వ్యవహారికమైనటువంటివి పొందదలుచుకున్నారో వారి వద్ద నుంచి బాబా ధనం రూపంలో దక్షిణ తీసుకునేటువంటి వారు. ఎవరికైతే పారమార్థికమైనటువంటి ఉన్నతి కలగాలో వారి వద్ద నుంచి మనస్సు, తనువును వారు దక్షిణగా తీసుకునేటువంటి వారు. తనువును, మనస్సును దక్షిణగా గురువుకు సమర్పించిన తర్వాత ఏం జరుగుతుంది? నేను అనేటువంటి వాడిని ఉండను. నేను అనేటువంటి వాడిని, నేనే కర్తను అనేటువంటి వాడు లేనప్పుడు పారమార్థికమైనటువంటి సాధన చాలా సులువవుతుంది. అటువంటి ప్రయోజనాన్ని భక్తుడు పొందగలుగుతాడు. దక్షిణకు సంబంధించి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూరు గీతాంజలిలో 50వ పేజీలో ఒక అద్భుతమైనటువంటి దక్షిణ కథ రాస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇదందరము కూడా మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మన జీవితంలో సాధన చేయాల్సినటువంటిది. ఒకరోజు ఒక భిక్షగాడు వీధుల్లో తిరుగుతూ భిక్ష అడుక్కుంటూ ఉంటాడు. ఆ సమయంలో అతనికి ఒక దృశ్యం కనిపిస్తుంది. కాంతులీడేటువంటి బంగారు రథం పైన శోభానమయమైనటువంటి అలంకరణ ఉన్నటువంటి ఆ రథంలో ఒక సాధువు కూర్చొని ముందుకు సాగుతున్నాడు.
ఆ సాధువు యొక్క తేజస్సు అద్భుతంగా ఉంది. అంతేకాదు ఆ రథం నడుస్తున్నటువంటి ఆ రోడ్లో ధనధాన్యాలన్నీ కూడా విపరీతంగా రాసులుగా కురుస్తూ ఉన్నాయి. వాటిని పోగు చేసుకోవడానికి అనేక మంది సంచులు తెచ్చుకొని ఆ ధనాన్ని ధాన్యాన్ని అంతా కూడా మూటలు కట్టుకుంటూ ఉన్నారు. ఆ దృశ్యం చూసినటువంటి ఆ యాచకుడు పక్కన ఉన్నటువంటి వ్యక్తిని అడుగుతాడు, ఎవరు ఆ స్వామి బంగారు రథం పైన తరలి వస్తుంటే సిరి సంపదలన్నీ కూడా ధారలుగా కురుస్తూ ఉన్నాయి అని అంటారు. ఆయన గొప్ప పరమాత్మ. ఆయనను దర్శించిన తర్వాత నా యొక్క దుస్థితి మారిపోయింది, నా జీవితమే పూర్తిగా భిన్నంగా అయిపోయింది. వారు గొప్ప దయామయులు, వారికి మనం ఎంత సమర్పిస్తే వారు మనకంత సమర్పిస్తారు అని చెప్తారు. ఆ యొక్క రథము ఈ యాచకుడి వద్దకు వస్తుంది. ఎక్కడా కూడా స్వామి కిందికి దిగడు. ఆ యాచకుడి యొక్క జీవితాన్ని మార్చాలి, తన పట్ల ఒక కరుణా దృక్పథంతో చూస్తున్నాడు, అతని నయనాల్లో ప్రేమ ఉంది అని చెప్పి ఆ స్వామి కిందికి దిగి ఆ యాచకుడి వద్దకు వస్తాడు. వచ్చి విచిత్రంగా చేయి జాపుతాడు. యాచకుడు ఆశ్చర్యపోతాడు. వీరి రథం కదులుతూ ఉంటే కనక వర్షం కురుస్తూ ఉంది, అనేక మంది సంచుల్లో నింపుకొని పోతున్నారు, అనేక మందికి ధనధాన్యాలు సిరులు ఇస్తున్నాడు, ఈయనేంది నా దగ్గరికి వచ్చి చేయి జాపుతున్నాడు అంటే నా పేదరికాన్ని హేళన చేస్తున్నాడా ఈ స్వామి అని అనుకుంటాడు. అయినా సరే మిన్నకుండిపోయి ఆ వారినే చూస్తూ ఉంటాడు. మరలా మరొకసారి చెయ్యి ముందుకు చేస్తాడు. అయ్యా, నేను భిక్షువుని, నా దగ్గర ఏమీ ఉండదు, నన్ను హేళన చేయడానికి మీరు చేయి చేస్తున్నారా నా ముందు? మీరు అవసరమైతే నా స్థితిని మార్చాలే కానీ నా ముందు చేయి చేస్తే ఎట్లా ప్రభువు అని చెప్పి అడుగుతారు. అప్పుడు చూడు, నీ దగ్గర ఏదైనా ఉంటే చూడు అని చెప్పి ఆ స్వామి అంటాడు. అంటే అతని యొక్క జోలి తీసి జులిపితే ఒక శనగ గింజ కనిపిస్తుంది, లావు శనగ గింజ స్వామి చేతిలో పెడతాడు. ఆ స్వామి దాన్ని స్వీకరించి మళ్ళీ రథం ఎక్కి ముందుకెళ్ళిపోతాడు. ఇతను అనుకుంటాడు, అరే అందరికీ అన్నీ ఇచ్చాడు, నాకు ఏమీ ఇవ్వలేదే, పైగా నా దగ్గర ఉన్నటువంటి ఆ ఒక్క శనగ గింజ కూడా తీసుకెళ్ళాడని చెప్పి ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సంచి తెరిచి చూసేసరికి అందులో తలక్కుమని ఒక వస్తువు మెరుస్తూ ఉంటుంది. దాన్ని చూస్తాడు. తను ఇచ్చినటువంటి శనగ గింజకు 100 రెట్ల పరిణామంలో ఒక రౌండ్ గోళంలాగా ఒక కాంతిని వెదజల్లేటువంటి ఒక వస్తువు కనిపిస్తుంది. అది బయటికి తీసి చూస్తే బంగారు ముద్ద. అంటే ఇవ్వకుండా మనకు ఏదీ లభించదనేటువంటి సత్యాన్ని ఆ యాచకుడు గమనిస్తాడు. గమనించి అనుకుంటాడు, అరే రే, స్వామి వద్ద నుంచి నేను ఏదేదో కోరుకున్నానే, స్వామి చెయ్యి జాసినప్పుడు సాష్టాంగం చేసి అయ్యా నాకు ఏమీ లేదు, నా తనువును మనస్సును నా సర్వస్వాన్ని నీకు సమర్పిస్తున్నానని చెప్పి ఎందుకు అనలేకపోయాను? అలా అని ఉంటే సంపూర్ణమైనటువంటి కటాక్షం నాకు లభించేది. ఇప్పుడు స్వామి ఇచ్చినటువంటి ఈ బంగారు ముద్ద అశాశ్వతమైనటువంటిది. కొన్ని రోజుల తర్వాత జీవితం గడిచిన కొద్దీ రకరకాల అవసరాల కోసం ఆ బంగారు ముద్ద కరిగిపోతుంది. కానీ కరిగిపోయినటువంటి శాశ్వతమైనటువంటి అనుగ్రహాన్ని నేను పొందలేకపోయాను. ఎందుకంటే మనస్సు తనువును ఆయనకు సమర్పించి ఉంటే జీవిత పర్యంతము కూడా నా జీవితం ఎంతో ఆనందంగా ఉండేదని చెప్పి ఆ యాచకుడు ఎంతో దుఃఖిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఆ రథం వస్తున్నప్పుడు ధనధాన్యాలు విపరీతంగా కురుస్తూ ఉన్నాయి. వాటిని అనేక మంది జనాలు సంచుల్లో బట్టి తీసుకెళ్తున్నారు. బాబా కూడా ఈ లోకంలో నడుస్తున్న కాలంలో వారు సిరి సంపదలను అనుగ్రహిస్తూనే ఉంటారు. ఎవరమైతే ఆ రథం మన జీవితంలోకి వచ్చినప్పుడు అక్కడ కురిసినటువంటి సిరి సంపదలను మూటగట్టుకుంటే అవి అశాశ్వతమైనటువంటివి. బాబా దగ్గర పొందాల్సినటువంటిది శాశ్వతమైనటువంటి సిరి సంపదలు. అవి ఎలా వస్తాయి? మన మనస్సును తనువును పూర్తిగా సద్గురు చరణాలకు సమర్పించినప్పుడు మాత్రమే అవి లభ్యమవుతాయి. మీకందరికీ చాలామందికి తెలిసినటువంటి కథ, గణపతిరావు బోడస్ నాట్యకారుడు, అదేవిధంగా పెద్ద డ్రామా ఆర్టిస్ట్ ఆ రోజుల్లో ముంబైలో.
అటువంటి వ్యక్తి షిరిడీకి వచ్చినప్పుడు బాబా 2 సార్లు దక్షిణ అడిగితే ఇస్తాడు. మరలా అడుగుతుంటే తన వద్ద ఉన్నటువంటి దక్షిణంతా కూడా బాబా చేతిలో పెట్టేస్తాడు. పెట్టి బాబా ఈ రూపాయలు మాత్రమే కాదు, నా మనస్సును తనువును కూడా నీకు సమర్పించేస్తున్నాను. ఇక నా జీవితం మీ దర్శనం తర్వాత ఎలా ఉంటుందనేటువంటిది నేను ఒక్క క్షణం కూడా ఆలోచించాను. ఆ రోజు నాటక ప్రదర్శనలు ఇవన్నీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అన్ని చోట్ల ఆదరణ ఉండదు. ఈ రోజులాగానే ఆ రోజు కూడా రకరకాలైనటువంటి కల్చర్స్ ఉన్నాయి. లావణీ కల్చర్ ఉన్నాయి. లావణీ ఆటలు ఆడేటువంటి వాళ్లకు ఆ రోజు ఎక్కువ డిమాండ్, దానికి ప్రజాదరణ ఉండేది. మంచి సామాజిక పరమైనటువంటి నాటికలు, సామాజిక ఉత్తేజాన్ని, అదేవిధంగా భగవంతుని యొక్క లీలలకు సంబంధించినటువంటి ఈ నాట్యాచారుడు చేసేటువంటి దానికి ఆ రోజుల్లో అంత పెద్దగా ఆదరణ లేదు. కానీ ఎప్పుడైతే సద్గురు చరణాలకు తన మనస్సును తనువును అప్పగించాడు, ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది. వద్దంటే డబ్బులు వచ్చి పడ్డాయి, సినిమాలు చేశాడు, పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. అయినా సరే ఏ రోజు కూడా తన సద్గురువు యొక్క అనుగ్రహాన్ని మర్చిపోలేదు. తన సంపాదనలో సేవా కార్యక్రమాల కోసం బోనస్ ఖర్చు పెట్టాడు. బాబా సహచర్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటంటే, కేవలం మనము తీసుకోవడంలో మాత్రమే ఉంటాం, ఇవ్వడంలో చాలా తక్కువ సంఖ్యలో మన వాళ్ళందరూ ఉంటారు. మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుందనేటువంటి దాన్ని మనం మర్చిపోతాం. కాశీరాం షింపీ జీవితం ఒక నిదర్శనం కదా. కాశీరాం షింపీ బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో బాబాకు చిలుంలో కావలసినటువంటి పొగాకు, అదేవిధంగా బాబా అవసరాలు దుని ద్వారకామయిలో కావలసినటువంటి అవసరాలు, కర్రలు కావచ్చు, ఇతరత్ర అన్ని సామాన్లు కూడా తను చేసేటువంటి వ్యాపారంలో వచ్చేటువంటి డబ్బుతోటి తెచ్చిచ్చేటువంటి వారు. అప్పుడు ఏ భావన లేదు, సద్గురువు పట్ల సర్వస్వ శరణాగతి మాత్రమే ఉంది. అప్పుడు బాబా యొక్క కృప పుష్కలంగా లభించింది. ఎప్పుడైతే బాబాకు నేను ఇస్తున్నాను అనేటువంటి అహంభావం కలిగిందో ఆ రోజు నుంచి ఆయన యొక్క పతనం ప్రారంభమైంది. ఎప్పుడు కూడా సద్గురువు వద్ద నేను ఇస్తున్నాను, నేను చేస్తున్నాను అనేటువంటి అహంభావం పెరిగితే వారి యొక్క కృప తరిగిపోతుంది మన జీవితంలో. అదేవిధంగా కాశీరాం షింపీ వ్యాపారం పడిపోయింది, కానీ బాబా మాత్రం వదలలేదు. నువ్వు రోజు తీసుకురావాల్సినటువంటి పొగాకు లేకపోతే దునికర్రలు ఇవన్నీ కూడా నియమంగా తీసుకురా అంటే, వ్యాపారంలో డబ్బు రాకపోతే ఊరంతా అప్పు చేస్తాడు. బాబా అయినా ఊరుకోడు, బాబాకు సర్వస్వం తెలుసు. లేదు కాశీరాం, నాకు ఈరోజు అవసరం ఉంది, నువ్వు డబ్బు తేవాల్సిందే అనంటే అనేక మంది దగ్గరికి వెళ్ళాడు. రెండోసారి వెళ్తే ఎవరు అప్పు ఇవ్వలేదు. వచ్చి బాబా పాదాలు పట్టుకొని ఏం చేస్తారు, బాబా నాకు అర్థమైపోయింది, నేను అనేటువంటి అహంభావం రాగానే నా ఆర్థిక స్థితి చితికిపోయింది. అలా కాకుండా మొదట నా మనస్సును తనువును మీకు సమర్పించి, ధనాన్ని కూడా మీ చరణాలకే సమర్పించి నేను సేవ చేశాను, అప్పుడు నాకు లోటు లేదు. ఎప్పుడైతే నేను అనేటువంటి అహంభావం వచ్చిందో పూర్తిగా నా వినాశనం ప్రారంభమైంది. నేను ఆర్థికంగా చితికిపోయాను. ఈరోజు షిరిడీలో నాకు డబ్బు ఇచ్చేవాడు కూడా లేదు అని చెప్పి బాబా పాదాలపైన పడి బాబాను వేడుకుంటాడు. ఆ తర్వాత తను తప్పు తెలుసుకున్న తర్వాత మరలా కాశీరాం షింపీ పరిస్థితి మారిపోతుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది, మరలా డబ్బు ప్రోగైతుంది. ఆ తర్వాత బాబాకు సమర్పించేటువంటి దక్షిణ, ఆ సేవకు సమర్పించేటువంటి వస్తువులు మనసా వాచా కర్మన సమర్పించాడు. నేను అనేటువంటిది అందులో లేదు. ఇవన్నీ కూడా మనకు గొప్ప పాఠాలు. బోడసేమో బాబా అడిగిన తర్వాత ఇదేమిటి, అవసరమైతే నా తనువును మనస్సును నా సర్వస్వాన్ని నేను సమర్పిస్తాను. ఆ యాచకుడి కథలో కూడా అదే కదా అతడు రియలైజ్ అయింది. ఆ స్వామి అడిగితే ఒక శనగ గింజని ఇచ్చాను తప్ప బాబా నా వద్ద ఏమీ లేదు, ఉన్నటువంటిది ఈ శరీరము, ఈ శరీరంలో ఉన్నటువంటి మనస్సు, నేను అనేటువంటి అహంకారము నీ పాదాలకు సమర్పిస్తున్నాను అని అంటే అది కదా అసలైనటువంటి దక్షిణ. అవి ఇచ్చినప్పుడు బాబా ఇచ్చేటువంటి దాంట్లో మనకు ఆనందం కలుగుతుంది. కాబట్టి బాబాకు దక్షిణ అనగానే మనందరం కూడా దాన్ని డబ్బుతో చూస్తాం. డబ్బు కాదు, నీ యొక్క కర్మల మూటను బాబా అడుగుతున్నాడు. నీ కర్మలను సమర్పించడానికి కర్మకు రూపం ఉండదు, ప్రాయశ్చిత్తానికి దానికి రూపం ఉండదు. ఈ రెండింటికి రూపమైంది తెలుసా? సద్గురువు అడిగేటువంటి దక్షిణ. ధనమున్నటువంటి వాళ్ళు
ధనాన్ని ఇస్తే మళ్ళీ తిరిగి నీకు కావలసినటువంటి దాన్ని అనుగ్రహిస్తారు. నువ్వు ఒక మెట్టు పైకెక్కి పారమార్థికం నేను సాధించాలి అని అంటే ఖచ్చితంగా నీ మనస్సు, తనువు, ధనాన్ని సద్గురు చరణాలకు సమర్పించాలి. అప్పుడే సద్గురువు యొక్క కృప మనకు లభిస్తుంది. చాలామంది మనము దక్షిణ అనగానే కేవలం డబ్బు మాత్రమే అని అనుకుంటాం. డబ్బు కాదు, నీవు మనస్ఫూర్తిగా సమర్పించేటువంటిది అనేకం ఉంటాయి. మీరందరూ కూడా 18వ అధ్యాయంలో సాటే కథ చదువుతారు కదా. సాటే చితికిపోయి బాబా దగ్గరికి వస్తాడు. వ్యాపారంలో నష్టపోతాడు, సర్వస్వము కోల్పోతాడు. వచ్చినప్పుడు ఆ గురుమాత కరుణించి అతని స్వప్న దర్శనం ఇచ్చి గురుచరిత్ర ఏ విధంగా పారాయణ చేయాలో బాబావారు చెప్తారు స్వప్నంలో. దానికి సాటే అంతఃకరణం కరిగిపోతుంది. కరిగిపోయి గురుమాతయే నా స్వప్నంలోకి వచ్చి గురుచరిత్రను నాకు ఉపదేశించింది అంటే మరలా గురుచరిత్ర చదవాలా వద్దా అనేటువంటి సంశయం వచ్చినప్పుడు కాకాసాహెబ్తో అడిగిస్తే అక్కడే ఉన్నటువంటి హేమాడ్ పంత్కు సంశయం కలుగుతుంది కదా. 7 సంవత్సరాల సహచర్యం ఎక్కడ, 7 రోజుల పారాయణ ఎక్కడ, 7 సంవత్సరాలుగా ఈ సత్పురుషునితో నాకు సహచర్యం ఉందే, ఏ రోజు నాకు ఇటువంటి అనుభవం కలగకపాయనే అని చెప్పి అంటుండగానే వెంటనే బాబా లేపి ఏం చేస్తాడు, 15 రూపాయలు దక్షిణ తీసుకురాపో శ్యామ దగ్గర అని అంటారు. అనగానే వెంటనే వెళ్ళి శ్యామ దగ్గరికి వెళ్ళి దక్షిణ అడిగితే శ్యామ ఏం చేశాడు, శ్యామ నా దగ్గర డబ్బు లేదు, 15 నమస్కారాలు నేను సమర్పిస్తున్నాను, ఇవి మీ ఉత్తరీయంలో మూట కట్టుకొని బాబాకు సమర్పించండి, ఇవే 15 రూపాయలు అంటాడు. అంటే అనన్యమైనటువంటి శరణాగతితో నమస్కరిస్తే అది కూడా దక్షిణ అవుతుంది. ఇందులో ఇంకొక మర్మం ఉంది. సాటే ఏం చేశాడు, పారాయణ చేశాడు, బాబాకు దక్షిణ ఇవ్వలేదు. పారాయణ రూపంలో 2 సప్తాహాలు చేయడం వల్ల గురువుకు దక్షిణ పారాయణ రూపంలో సమర్పించాడు. ఆ తర్వాత అతనికి సద్గురు శ్రీ సాయి బాబా యొక్క అనుగ్రహం దక్కి పరిస్థితి మెరుగుపడింది. ఇక్కడ హేమాడ్ పంత్కి ఏం చెప్పాడు, నువ్వు చేయాల్సినటువంటి పని సరిగ్గా చేయకపోవడమే దక్షిణ సమర్పించకపోవడం. ఆ రోజు ఏకనాథ భాగవతాన్ని నిత్యనియమంగా చేయాల్సినటువంటి పారాయణను పక్కన పెట్టి వచ్చాడు. శ్యామ ఇంటికి వెళ్తే అదే అధ్యాయంలోని ఎక్కడైతే ఆగిపోయిందో పారాయణ అక్కడ ఆ పేజీ వచ్చింది. అంటే గురువుకు సమర్పించేటువంటి దక్షిణ మనం రోజు చేసేటువంటి కర్తవ్యాలను నియమబద్ధంగా చేయడం కూడా దక్షిణయే. బాబా దగ్గర చాలామంది మాట ఇస్తారు, నా జీవితం అంతా నీకే అంకితం చేస్తా బాబా, అసలు నీ సేవలోనే నేను ఉండిపోతాను బాబా, ఈ ఒక్క పని చేసి పెట్టు బాబా అని అంటారు. ఆ తర్వాత రోజు నుంచి పని అయిన తర్వాత నుంచి మనం మర్చిపోతాం. బాబా కోసం ఎంత సమయం ఇస్తున్నామా, ఇవ్వట్లేదా, ఆ స్మరణ ఉందా లేదా అనేటువంటిది ఎప్పుడు మనం ఆలోచించాం దాని గురించి. అంటే బాబా పట్ల మనకు ఉండాల్సినటువంటిది కమిట్మెంట్. ఆ కమిట్మెంటే గొప్ప దక్షిణ. కమిట్మెంట్ లేనటువంటి బాబా భక్తి నిరుపయోగమైనటువంటిది. ఒప్పుకున్నటువంటి పనిని పక్కన పెట్టి ఇతర వ్యాపకాల పట్ల నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క సమయం పోతే ఇంకా నువ్వు సద్గురువుకు ఇచ్చేటువంటి దక్షిణ ఏమిటి? అటువంటి వ్యవహారంలో నువ్వు బాబాకు 1,00,000 రూపాయలు సమర్పించినా అది ఎందుకు కూడా పనికిరాదు. నీ యొక్క మనస్సు, నీ తనువు, నీ ఆలోచనలన్నీ కూడా సద్గురువు కోసమే అయి ఉండాలి. సద్గురు చరణాల వైపే అవి నిన్ను నడిపించాలి. అదే అసలైనటువంటి దక్షిణ. ఇవేవీ లేకుండా 1,00,000 రూపాయలు ఇస్తే ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. ఇవన్నీ ఉండి 1000 రూపాయలు ఇచ్చినా, 1 రూపాయి ఇచ్చినా సద్గురువు సంతోషిస్తాడు. అంటే కమిట్మెంట్ లేనటువంటి భక్తి, నిజాయితీ లేనటువంటి భక్తి, బాబా పట్ల కేవలం నాలుకపైనే భక్తి ఉంటే ఏమీ ప్రయోజనం ఉండదు. భక్తి మనస్సులో ఉండాలి. చాలామంది నాలికతో చెప్తూ ఉంటారు, మేము గొప్ప భక్తులమండి, బాబా అదండి, బాబా ఇదండి. అసలు నాలికతో వచ్చేటువంటి భక్తి అది ఏమాత్రం కూడా ప్రయోజనాన్ని ఇవ్వదు. చాలామంది బాబా భక్తులు చాలా నిదానంగా, చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారి భక్తి హృదయంలో ఉంటుంది. ఎదుటి వాళ్ళు బాబా అనుగ్రహం ఇలా దొరికిందనగానే ఓవర్లాప్ అయిపోయి మాట్లాడుతూ ఉంటారు. మాకు ఇది జరిగిందండి, అది జరిగిందండి, బాబా అంటే నాకు ఇష్టమని. ఈ భక్తి శోభించదు. మనపూర్వకమైనటువంటి భక్తి మాత్రమే శోభిస్తుంది. అంతేకాదు అనన్యమైనటువంటి శరణాగతి. బాబా కోసం నేను ఒకటి చేస్తున్నానంటే అనన్యమైనటువంటి శరణాగతితో చేయాలి. మీరు షిరిడీలో ఈరోజు వెళ్తే సంస్థాన్ వాళ్ళది 1000 రూముల ధర్మశాల ఉంటుంది కదా, దాని వెనకాల ఎంత గొప్ప కథ ఉందో తెలుసా?
సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి చెన్నైకి చెందినటువంటి రమణి గారు 2007 సంవత్సరంలో 1000 రూములను నిర్మించి దాన్ని భక్తుల సౌకర్యార్థం తీసుకురావాలి, అది సంస్థాన్కు అప్పగించాలి అని చెప్పి అని అనుకున్నాడు. 2007లో పునాది పడగానే అడ్డుకట్టబడ్డది. షిరిడీలో ఉన్నటువంటి వ్యాపారులు, హోటల్ నిర్వాహకులందరూ కూడా అన్ని రూములు కట్టేస్తే మా వ్యాపారాలు ఎలా, ఇతను ప్రైవేటు వ్యక్తి, ఇతను ఇక్కడ ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే మా అందరికీ కూడా ఇబ్బంది అని చెప్పి చాలా రోజులు ఆపిచ్చారు. 2007 సెప్టెంబర్లో ప్రాజెక్టును ప్రారంభిస్తే 2013 ఏప్రిల్ 11వ తేదీ రోజు అది ప్రారంభమైంది. 8 సంవత్సరాలు పట్టింది ప్రాజెక్టు పూర్తి కావడానికి. అందులో 2.5-3 సంవత్సరాలు కోర్టు వ్యవహారంలోనే ఉండిపోయింది. కోర్టులో కేసేశారు. ఇంత 1000 రూములు కడితే ఇంకా షిరిడీలో వచ్చేటువంటి జనమంతా ఇక్కడే ఉంటారు, మా ఉపాధి ఏం కావాలి, ఇది ఉపాధి పైన, జీవుడి యొక్క బ్రతుకు పైన, సాటి వ్యాపారుల పైన చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి కేసు పడ్డది. అప్పుడు రమణి గారు ఒక అఫిడవిట్ ఇచ్చారు. నా వ్యాపారంలో నేను విరమించుకున్నటువంటి కంపెనీల్లో వచ్చినటువంటి దాంట్లో 80% ధనం, అంటే 110 కోట్ల ఆ రోజు ప్రాజెక్ట్ కాస్ట్, 110 కోట్ల రూపాయలతో నేను దీన్ని నిర్మిస్తున్నాను. నిర్మాణం పూర్తయిన తర్వాత దీన్ని సంస్థానికి అప్పగిస్తాను అని చెప్పి రాశారు. దానికి మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. నిర్మాణం అయిన తర్వాత అప్పగిస్తారనేటువంటి గ్యారెంటీ ఏమిటి అని. అప్పుడు రమణి గారు ఎటువంటి షరతులు లేకుండా సంస్థానానికి ఆ ల్యాండ్ను, ఆ ప్రాజెక్టును బదిలీ చేసి దానికి కావలసినటువంటి డబ్బును కూడా ఇచ్చి, సంస్థాన ఆధ్వర్యంలోనే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇది సంస్థానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అనగానే అప్పుడు అడ్డు చెప్పడానికి లేదు కదా. ఎందుకంటే ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి నియమాల ప్రకారం భక్తుల సౌకర్యార్థం ఏ ప్రాజెక్ట్ అయినా చేపట్టవచ్చు ధర్మాదాయ సంస్థలు. ఆ విధంగా బాబా మొత్తం ఒకటేసారి క్లియర్ చేశారు. క్లియర్ చేసిన తర్వాత 5 సంవత్సరాలకు ఆ ప్రాజెక్టు పూర్తయింది. ఈరోజు ఏకకాలంలో 14,000 మంది ఆ ప్రాంగణంలో నివసించవచ్చు. ఆ ప్రాంగణంలో ఏకకాలంలో 14,000 మందికి భోజన వసతి సౌకర్యం కూడా పెట్టారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నాది అనేటువంటి దాన్ని రమణి గారు వదిలేసిన తర్వాత, గురు చరణాలకు సర్వస్వాన్ని సమర్పించిన తర్వాత ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి వ్యాపారులకు ఆలోచన కల్పించింది బాబాయే. ఆ పరీక్షను రమణి గారు ఎదుర్కొనేలాగా చేసింది బాబాయే. చివరికి తన కార్యాన్ని పూర్తి చేయించుకుంది బాబాయే. ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచనలు మారవచ్చు, రమణి గారి యొక్క ఆలోచన మారకముందే. ఎందుకంటే ఎంతైనా సరే మనం ఎంత ధార్మిక మార్గంలోకి వచ్చినా మనలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని జీన్స్ అలానే ఉండిపోతాయి. ఎంతైనా వ్యాపారవేత్త కదా, 100 కోట్లు చూసినటువంటి వాళ్ళు కదా. మరి అటువంటి వ్యక్తికి ఇది పూర్తయిన తర్వాత నాకు కూడా ఇందులో అజమాయిషీ కావాలి అనేటువంటిది ఏ కోశైనా రావచ్చు. నిర్మలమైనటువంటి ఆ భక్తుడికి ఆ ఆలోచన కూడా రాకుండా ఉండేలాగా బాబా చేసినటువంటి గొప్ప మెలోడీ డ్రామా అది. తన భక్తుల్ని పరీక్షించి సర్వస్వాన్ని తనకు సమర్పించేటువంటి విధంగా ఎంత గొప్ప ప్రణాళికను బాబా అక్కడ సిద్ధం చేశారో చూడండి. బాబా కోరుకునేది ఇదే. చాలామంది చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఏదైనా సత్రం నిర్మాణానికో ఇంకో నిర్మాణానికో ప్రతి చోట మనం అందరం అడిగేది ఏంటంటే, అక్కడ మా పేర్లు ఉంటాయా, ఆ రూమ్కు మేము డొనేట్ చేస్తే ఆ రూమ్కు పేర్లు ఉంటాయా, ఇలా అడుగుతూ ఉంటాం. దీనివల్ల మన యొక్క మనస్తత్వం బయటపడిపోతూ ఉంటుంది. మనం సర్వస్వ శరణాగతితో అది సమర్పించాలి తప్ప ఇంకా దేన్ని ఆశించకూడదు అనేటువంటిది మీరు షిరిడీ వెళ్ళినప్పుడల్లా 1000 రూములను చూస్తే మీకు గుర్తు రావాలి. ఒక్కొక్క సౌదాన్ని బాబా ఒక ఐకాన్గా అక్కడ నిలబెట్టారు. సమాధి మందిరాన్ని చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ₹1 కూడా ఆశించకుండా భూటి బాబా మహాసమాధి ప్రాంగణాన్ని సంస్థానానికి అప్పగించారే. కాకాసాహెబ్ దీక్షిత్ వీల్నామాలో ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్కి అయ్యేటువంటి ఖర్చులు నా రామకృష్ణ దీక్షిత్ పెట్టుకోవాలని చెప్పి వీల్నామా రాశాడే. ప్రధాన్ బాబా నడయాడినటువంటి ప్రాంగణంలో ఇంకే నిర్మాణాన్ని రావడానికి వీలు లేదు, గోన్కర్ వారసులు తర్వాత దాన్ని అమ్ముకోవచ్చు, ఇప్పుడే నువ్వు నాకు ఇస్తే దాన్ని కొనుగోలు చేసి నేను సంస్థానానికి ఇస్తాను అని చెప్పి ప్రధాన్ ఆ విధంగా లెండి స్థలాన్ని పూర్తిగా ఇచ్చేశారు. ఆడున్నటువంటి సమాధి మందిరం కేవలం బాబా సమాధి మందిరం కాదు, భక్తి సమర్పణకు అదొక గొప్ప ఐకాన్. దీక్షిత్ వాడ కేవలం మ్యూజియం కాదు, సమర్పణ భావానికి అదొక చిహ్నం దీక్షిత్ వాడ.
ఆ 1000 రూములు కూడా మనకి ఏం పాఠాన్ని నేర్పిస్తాయి? స్వార్థం పెరిగిపోతున్నటువంటి సమయంలో 2000 సంవత్సరం తర్వాత 2007లో కూడా తనకు సర్వస్వ శరణాగతి చేసేటువంటి భక్తుడి యొక్క నిర్ణయం ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఆ 1000 రూములు తెలియజేస్తాయి. ఒక్క రూము కాదు కదా, అంగుళం స్థలం కూడా ఆ దాత తన పేరున కానీ తన పేరు కానీ ఏది పెట్టుకోలేదు. చాలామంది 110 కోట్ల ప్రాపర్టీ ఇచ్చినప్పుడు అక్కడ రాయించుకోవచ్చు కదా, శ్రీ రమణి సాయి ఆశ్రమం అని చెప్పి, పేరు కూడా రాయించుకోలేదు. ఇది సర్వస్వ శరణాగతికి సూచిక. ఇది ఈరోజు సాయి గ్రూప్లో. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.